ఏంటి తెల్లవారుజామునే సుప్రభాతం టైప్ లో ఏడిపోయి ఉంటే ఓ మొత్తం పని నువ్వు చేయాలనా? సర్లే సగం పని నేను చేస్తానులే. సగమే కర్మ, మొత్తం పని ఫినిష్ చేసేసావు కదా. ఫినిష్ చేశానా? చూడు. ఓ పిచ్చిదానా, ఇవి పగిలిపోయినందుకు ఏడుస్తున్నావా? కొత్తగా కొనిస్తాలే. గాజులైతే తెచ్చిస్తావు కానీ పగిలిపోయిన నా యవ్వనాన్ని ఎలా తెచ్చిస్తావు బావా? ఏమిటదో టైప్ లో మాట్లాడుతున్నావు? ఆ ఏడ్సేదో డైరెక్ట్ గాడు. రాత్రి మన ఇద్దరి మధ్య అది జరిగింది. ఏది? ఇంకేది అదే. అయ్యో అంటే నేను చేశానా? దాకా వెళ్ళిపోయా. అయ్యో నిన్నమ్మను అసలు నా లుక్ నీ మీద ఉంటాయి కదా. నా ఊహ అంతా స్వప్న చుట్టే తిరుగుతోంది. ఊహ ఎవరి మీద పెట్టుకున్నా ఫలితం మాత్రం నాకే రాసి పెట్టావు. నమ్మకం లేకపోతే అద్దంలో చూసుకో, నీ బుగ్గ మీద నా బొట్టుంది. ఇది నేను నిద్రపోయేటప్పుడు నువ్వే అంటించుంటావు. కింద చూడు. ఏముంది కొత్తగా చూసుకోవడానికి? నా లుంగి చీర. నా చీర లుంగిలో కట్టుకున్నావు. అయ్యో సారీ, స్వప్నానికి ద్రోహం చేశానే. పోనీ రేడియోలో టీవీలో నిరోధ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే, అది వాడదాం. ఇప్పుడా? ఓ సారీ, అది ఉంటే వాడాలి కదా. ఓకే షేకండి చెప్తాను. జరిగిందంతా మర్చిపోయినట్టేగా, టోటల్ గా సోపేసి కడిగేసినట్టేగా. వస్తున్నా నాన్న. అయ్యో ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి బావా ఏదైనా చూపించి భయపెట్టాడా? రాత్రి బావా ఏం లేదు, ఉప్పులో పప్పు ఎక్కువేసిందని కొట్టాను. దానికే కొట్టాలా? మామూలుగా కాదు, లాఠీతో చిత్త కొట్టేశాడు. అబద్ధం, లైట్ గా కొట్టానేమో. గట్టి కొట్టింటే దెబ్బలు కనపడాలి కదా. చూపించమను. దెబ్బ పైన కాదు, నానా. ఎక్కడా? ఎక్కడో ఏమిటి నాకు తెలీదు. వాడు పోలీసాడు కొడుకు, బయటికి కనిపించేలా ఎందుకు కొడతాడు? లోపలే ఎక్కడో కమిలిపోయేలా కొట్టుంటాడు, అంతే కదమ్మా. అది ఇంకోసారి అమ్మాయి మీద చెయ్యేసావో ఇంకోసారి కూడానా? నువ్వు రామ్మా. అల్లుడు, దాని మెళ్ళు తాడి కట్టిన తర్వాత నీ ఇష్టం. అయినా నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నానయ్యా. పెళ్ళైన తర్వాత నా పెళ్ళాన్ని నేను ఇంతవరకు కొట్ల. మరెలా? కేసే రివర్స్, అదే వీడిని కొట్టేది కదరా. అదే. ఏమిటి సార్ కొత్తగా గొడవ కేసు వచ్చారు? కోర్టు స్టాండ్ వెళ్ళడానికి ఇదే దగ్గర కదా. ఏ ఊరికి వెళ్తున్నాయి ఇవి? అమీర్పేట గోడౌన్కి. అమీర్పేటలో కొత్తగా గోడౌన్ ఎప్పుడు పెట్టారు? మీ మొహాన్ని నేను ఎప్పుడు చూడలేదే, కొత్తగా పెట్టారా? నేనే ఖర్చు చూపిస్తున్నా. సారీ సార్, వీళ్ళంతా రోజువారీ కూలీలు, ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలియదు. మీరు వెళ్ళండి సార్, మీ పనిగానే ఉన్నాయా? త్వరగా. పార్వతి, బాబు వచ్చాడు. మా కొద్ది కాఫీ. అమ్మమ్మ, కాఫీ కింద పోస్తున్నావు. కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు బాబు, నీ మీద పడిందా? ఆ దిక్కుమాలిన కంటిపొర ఆపరేషన్ చేయించరా అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకదా? చెప్పాను కదా నాన్న, ఇప్పుడప్పుడే డాక్టర్ గారు క్యాటరాక్ట్ ఆపరేషన్ వద్దన్నారని. ఇవాళే కలిశాను. కొన్నాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడితే చాలని చెప్పారు. ఇవి విటమిన్ టాబ్లెట్స్ రా, దీనికి క్యాటరాక్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. క్యాటరాక్ట్ కి ఆపరేషన్ ఒకటే మార్గం రా. నాకు తెలియదు అనుకుంటున్నావురా? ఒకేసారి 3000 తీసుకురావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇవిగో అమ్మా. వీటితో నయమైపోతుందా? నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఏం లేదురా, నా కళ్ళు పూర్తిగా పోకముందే మీ ఇద్దరికి పెళ్లి చేసి ఒక మనవణ్ణో మనవరాలనో చూడాలనుందిరా. అమ్మా, నువ్వు మనవణ్ణో మనవరాలనో చూడాలి, అంతే కదా? తప్పకుండా నీ ఆశ నెరవేరుస్తాను, కానీ దాన్ని మాత్రం పెళ్లి చేసుకోండి. ఏం గడ్డితున్నావు తల్లి? కలర్ కలర్ గా వాంతి చేసుకుంటున్నావు. గడ్డి తింటే వచ్చే వాంతులు కావు, తల్లి కాబోయే ముందు వచ్చే వాంతులు. ఏంటి తల్లి అంటే? ఆ రోజు చెప్పాను కదా, దాకా వెళ్ళిపోయావని. నేను నమ్మను. ఇంకో 9 నెలల్లో బుజ్జిబాబు రెడీ. ఏంటి బుజ్జిబాబే? వీల్లేదు. పచ్చిమిరకాయ బజ్జి కూడా రెడీ అవడానికి వీల్లేదు.
అయినా నేను ఎందుకు కంగారు పడతాను? అసలు నాకు దీంతో సంబంధం లేదు కదా. అయ్యో, నీకు పెళ్ళన్నయ్య అదృష్టం ఎలాగూ లేదన్నావు. కనీసం నీ బిడ్డ కన్నా తల్లిని కానివ్వు. అబ్బాయే పుడతా. జాగ్రత్త, అసలు ఉత్తమ కావు. ఛీ, ఏంటిది అన్ని ఫ్యామిలీ బుద్ధులు వస్తున్నాయి. ఏమిటండి నేను మధ్యాహ్నం హడావుడిగా వెళ్ళిపోయారు? మా అక్కకి 3వ నెల. గుడి నుంచి వస్తూ ఏదో చూసి భయపడిందంట. దాంతో అబార్షన్ అయిందండి. భయపడితే అపార్షన్ అయిందా? సారీ మేడం, మీకు ఐ మీన్ కల్పన, ఓసారి ఇలా వస్తావమ్మా, నీతో మాట్లాడాలి. వస్తున్నా అత్తయ్య. ఏం చేస్తున్నావు కల్పన? త్వరగా రా. ఇదిగో వచ్చేస్తున్నాను. త్వరగా రా అమ్మా, గాలి అడగ చస్తున్నాను. హాయ్ బావా. నీదెప్పుడు రివర్స్ కేసారా? నీ వేషాన్ని చూసి ఇద్దడుచుకోవాల్సింది పోయి దాన్ని చూసి నువ్వు భయపడి మంచం ఎక్కడమేమిట్రా? బావా, నువ్వు జడుచుకోబట్టి జ్వరంతో పోయింది. అదే కడుపుతో ఉన్న ఏ ఆడపిల్లన్నా జడుచుకునుంటే అభాషణ అయ్యుండేది కదా అత్తయ్య? ఇంచుమించు వీడి పరిస్థితి కూడా అలాగే ఉందమ్మా. ఇప్పుడు ఏం చేయలాభం? ఈ బుద్ధి అప్పుడే ఉండాలి. వాడి బుద్ధి నాకెప్పుడో తెలుసక్కయ్యా. మనల్ని దెబ్బతీయటానికే దీన్ని తల్లిని చేశాడు. పోనీ అబార్షన్ చేయించేస్తే? నోర్మై, కడుపులో బిడ్డని చంపడమా? ఎంత పాపమో తెలుసా? అమ్మా, నా సైడ్ నుంచి తప్పేం లేదమ్మా, అంతా అదే చేసింది. అదేం చేసిందిరా? అంతా అదే చేసిందమ్మా, నా సైడ్ అసలు బిల్డప్ లేదమ్మా. అబ్బా, నిన్నెవరన్నారయ్యా అల్లుడు? మామూలుగా అడిగితే మనం ఉంగరం ఇవ్వట్లేదని నీ చెల్లెల్ని తల్లిని చేసి ఇదిగో ఇంకో టైపులో ఏడిపిస్తున్నా మీ బావ. ఇప్పటిదాకా దీన్ని ఒంటరిగా వదిలేయబట్టే మీకు నా ఉంగరం పాయింట్ లో స్ట్రాంగ్ బేస్మెంట్ కనిపించలేదు. అందుకే కష్టపడి కడుపు చేశాను. మీ అమ్మాయిని మీ ఇంట్లోనే వదిలి వెళ్తున్నాను. 9 నెలల లోపలైతే సింగిల్ ఉంగరం, డెలివరీ తర్వాత అయితే డబల్, అంటే 2 ఉంగరాలు. ఒకటి నాకు, ఒకటి బుజ్జిగాడికి ఇస్తే కాని నీ చెల్లెల్ని నా గడప తొక్కనివ్వను. వస్తా. తప్పగా. ఇప్పుడు 3వ నెలే కదా, నో ప్రాబ్లం. ఈ మందులు వాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేడ మెట్లు ఎక్కకూడదు, బరువులు మొయ్యకూడదు. పిలిచారా? అవి మిమ్మల్ని కదండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కడుపులో ఉన్న బిడ్డతో పాటు తల్లి కూడా ప్రమాదం. అయ్యో, అసలు ఈ టైంలో పడిపోతే ఎంత డేంజర్ తెలుసా? అసలు నేను ఎవరు మేడం మీదకి వెళ్ళమన్నారు? డాక్టర్, 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 చూడండి అక్కడ కాదు డాక్టర్, కడుపులో. దానికి ఏమైందంట్రా? ఏదో కాల్ జారింది. నీకు తెలియదమ్మా, అది ఆల్రెడీ కాల్ జారింది. ఎన్నో నెల? 4వ నెల. 4వ నెల? 2 నెలలే కదా అయింది. ఆవిడికి కాదండి, నాకు. నాకేం కాలేదు. మొన్న అంత నెల తప్పేదని చెప్పావు. నిజమా? అదే లేదు, బావని ఆట పట్టించడానికి అలా చెప్పారు. మన బాస్ కూతురు స్వప్న ఇప్పుడు కంపెనీ వ్యవహారాలన్నీ స్వయంగా ఆవిడే చూసుకుంటుంది. మన గోడౌన్కు చేరాల్సిన టీవీలన్నీ ఎవ్వరికీ అనుమానం లేకుండా నైట్ షిఫ్ట్ తర్వాత జాగ్రత్తగా చేర్చండి. ఓకే? ఓకే సార్. ఎండిగా ఉండి సొంత కంపెనీనే దోచేస్తున్నావా? అమ్మ గుండు గోవిందాం.